ఎర్రమందారం ఎంట్రీ ఇచ్చేసినది. ఆహా, ఎర్రమందారం రావే. అమ్మగారు ముందే చెప్తున్నా, నేను చెప్పిన జీతంలో జస్ట్ 1 రూపీస్ తగ్గినా జస్ట్ 1 సెకండ్లో జంపింగ్స్ అయిపోతాను. ఏటే హా, నువ్వు అడిగిన దానికన్నా 500 ఎక్కువ ఇస్తానే. పని మాత్రం బాగా చెయ్యి. ఆహా, ఆ మాత్రం మీరు జీతాన్ని జంపింగ్ చేసినారంటే నా వర్కింగ్ లో ఊపొచ్చేస్తుంది. మీరు హాయిగా పడుకోండి, అన్ని పనులు చేసేస్తాను. ఏటి ఓ అమ్మయ్యా. అమ్మగారు, ఎర్రమందారం అన్ని పనులు ఇట్టే చేసేసాను, అట్టా అయిపోయినాయి. ఇక ఏటండి సంగతులు? ఏం చెప్పనే, నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏమైపోదునో తెలుసా? ఏటైనది అమ్మగారు, ఇంత సడన్ గా పనిలోకి రామన్నారేంటే? ఇంటి పనితో పాటు వంటి పని చేయలేక నిన్ను రమ్మన్నానే. వంటి పనా? అయ్యగారు కొడుతున్నారా? చెప్పండి, కుమ్మేస్తాను. అవునే, ఆయన బెత్తంతో రోజు బాదుతూనే ఉన్నాడు. అట్నా? రానియండి, నా యాల్ని ర్యాంపాడిచ్చేస్తాను. నువ్వు అనుకున్నట్టు ఆయన బాదుడు నా బాడీ మీద కాదే, మరి బెడ్ మీద బాదుడే ఇది. అర్థం కాలేదండి. సరే చెప్తా ఇను. నా కింద బుడ్డదానికి రక్తం కారేలాగా ఆయన బెత్తంతో బెడ్ మీద బాదుతూనే ఉంటాడు. ఓహో, ఆ బాధుడు గురించి ఏంటి మీరు చెప్పేది? దానికి నేనే చేయగలను అమ్మగారు. దానికి నువ్వేం చెయ్యవు సర్లా. రాత్రి ఆ పని నేను చేయాలంటే పగలు ఈ పనులు నువ్వు నాకు చేసి పెట్టాలి. అర్థమైందండి, నేనున్నానుగా, పగలంతా మీకు పని చేసి పెడతాను. రాత్రి అయ్యగారికి మీరు ఆ పని చేసి పెట్టండి. ఏటి? థ్యాంక్స్ ఎర్రమందారం. సరే అమ్మగారు, నేను పోయేస్తాను మరి. సరే, జాగ్రత్త. సరే. అమ్మగారు చెప్పవే. అయ్యగారి బెత్తంతో ఎంతసేపు బాస్తాడు? మినిమం 3 గంటలే, ఒక్కోసారి తెల్లారేదాకా. బాబోయ్, తెల్లవారుల దాకా? బెత్తానికి బలం ఎక్కువే. ఆ బెత్తం బలం భరించలేకనే కదనే నిన్ను బరిలోకి దింపింది. అట్లాంటి బలమైన బెత్తంతో బాధిపించుకోవడానికైనా బుడ్డదానికి కూడా బలం ఉండాలే. నా బుడ్డదానికి బలం ఉందలే గాని బలమైన బెత్తమే లేదు నా బతుక్కి. సరే అమ్మగారు, పోయేస్తానే. సరేనే. ఆ బీడీకున్న బలమైన ఉందారా నీ కింద బీడీకి? ఏటా వాగుతున్నా? ఊర్లో ఉన్న బీడీలన్నీ బలంగానే ఉన్నాయి, ఒక్క నా ఇంట్లో బీడీ తప్ప. ఊదడానికి తప్ప ఊపడానికి పనికి రావట్లా. నేనే అమ్మా జీవితం. నీ నూతులో బీడీలేం పడతాయే, పెద్ద దొంగలు పడతాయి. ఈ ఎర్రమందారాన్ని ఎర్రమందారాన్ని కట్టపెట్టిన నా ఎత్తని ఎర్రటి మంటల్లో మార్చాలి. నా అమ్మని ఏమన్నావంటే? అంటే ఏటి చేస్తావురా? ఎటు ఎగరలేని ఎర్రి యాపగ్గా. నీకంత ఏపించుకోవాలన్నట్టే కొంపలోకి వెళ్ళిగురు బాగా ఏపుతారు. పోతారా? ఏదో ఒక రోజు పోతా. అసలేని పుంజుకి కూడా పౌరుషం వస్తాందే. పోవే భోగదానా, నేను బారికి పోతున్నా. ఎటా పోరా పో, ఆ బారికి పోయి పోయి పైకి పోతావు ఏదో ఒక రోజు.